మే 12వ తారీఖు సోమవారం వైశాఖ పౌర్ణమి తరువాత ఈ యొక్క కన్యా రాశి వారికి పట్టే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. కొన్ని అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడటం వల్ల శ్రీకాళికా దుర్గాదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య 2 రోజుల్లో మీ యొక్క ఎలాంటి సమస్యకు అయినా 100% పరిష్కారం లభించును. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి, అలానే మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ పురుషుల వశీకరణం, అలానే ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్త కోడళ్ళ సమస్యలు, భార్య భర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇలాంటి ఏ సమస్యలకు అయినా ఖచ్చితంగా 2 రోజుల్లో పరిష్కారం లభించబడును. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 8844465584. ఎలాంటి సమస్యలకు అయినా, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకు అయినా 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును. కన్యా రాశి వారు అదృష్టవంతులుగాను ధనవంతులుగాను ఎదగబోతూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కన్యా రాశి వారికి ఖచ్చితంగా కూడా ఈ యొక్క వైశాఖ పౌర్ణమి తరువాత అదృష్టం 100% కలుగుతుంది. వైశాఖ పౌర్ణమి తరువాత కన్యా రాశి వారికి ఎలాంటి అదృష్టం కలుగుతుంది, ఏ గ్రహాలు అనుకూలించటం వల్ల ఎలాంటి యోగం ఏర్పడుతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కన్యా రాశి వారికి ఒక కొత్త యోగం అయితే ఏర్పడుతుంది. ఇక యోగం అనేది వీరికి ఖచ్చితంగా కూడా ఒక నూతనమైనటువంటి యోగం అయితే ఏర్పడుతుంది. ఎందుకు కన్యా రాశి వారికి నూతనంగా యోగం ఏర్పడుతుంది అంటే గనక, ఇక వైశాఖ పౌర్ణమి రోజున గ్రహాలు అనేవి మార్పు చెందడం జరుగుతుంది. ఈ గ్రహాల మార్పు వల్ల ఈ యొక్క కుంభరాశి వారికి, ఇక ఈ కన్యా రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి యోగం అయితే ఏర్పడుతుంది. ఈ పౌర్ణమి నుంచి వీరి దశ తలరాత రెండూ మారుతాయి అని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు ఎవరైతే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇంతకు ముందు ఏదైనా ఒక సమస్యల్లో చిక్కుకొని ఆ సమస్య నుండి ఇంకా కూడా బయటికి రావట్లేదు అని, అలానే వారికి జీవితంలోనే అతి పెద్ద సమస్య ఒకటి ఉంది, ఆ సమస్య ఎంతకీ కూడా తీరట్లేదు అని బాధపడుతూ ఉన్నారో అది ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఆ సమస్య ఖచ్చితంగా కూడా ఈ సమయంలో తొలగిపోయి ఇక మీ దశ అనేది పూర్తిగా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనుకూలంగా ఉన్నందువల్ల వీరు ఏదైనా చిన్న పని చేసినా ఫలితం మాత్రం చాలా పెద్దగా అద్భుతంగా ఉంటుంది. ఆ ఫలితాన్ని ఎవరూ కూడా ఊహించలేరు, ఆ విధంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి గోచార ఫలితాలైతే వీరికి ఉండబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. వీరికి జీవితంలో అతి పెద్ద సమస్య నుండి కూడా బయటికి రావటమే కాకుండా ఉద్యోగం కూడా లభించే అవకాశం ఉంది. అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొద్దిగా కష్టపడండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో దానిని సాధించేంత వరకు మీరు కష్టపడుతూనే ఉండండి, శ్రమిస్తూనే ఉండండి. అప్పుడు ఖచ్చితంగా కూడా అనుకున్నటువంటి లక్ష్యాలను ఖచ్చితంగా రీచ్ అయి తీరుతారు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఈ యొక్క కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా కోపం కూడా అధికంగానే ఉంటుంది. ముఖ్యంగా ఆడవారికి గంభీరత్వం అధికంగా ఉంటుంది. చూడటానికి అందంగానే ఉంటారు, నాజుగ్గా ఉంటారు, కానీ మీకు కోపం అధికంగా ఉంటుంది. కోపం అధికంగా ఉన్నప్పటికీ మీరు ఒక్కసారి ఏ వ్యక్తితో అయినా స్నేహం చేసినా, ఏ వ్యక్తిని అయినా నమ్మినా మీ దశ అనేది మారుతుంది. మీకున్నటువంటి చెడు అనేది తొలగిపోతుంది. అలానే మంచిగా ఉంటారు. ఒక వ్యక్తిని మీరు పూర్తిగా నమ్మారు అంటే గనక ఆ వ్యక్తితో చాలా బాగుంటారు. అంతేకాదు, మీ జీవితం అయితే అద్భుతంగా మారిపోతుంది. మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. అలానే మీకు అదృష్టం అనేది చాలా ఎక్కువగా పడుతుంది అని చెప్పుకోవచ్చు. అదృష్ట ఫలితం, అదృష్ట యోగం మీకు అధికంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించిన వారికి మే 12వ తారీఖు వైశాఖ పౌర్ణమి నుండి మాత్రం ఇంకా వీరి దశ మారుతుంది.
ఇదివరకు ఏదైతే ఉద్యోగం రావట్లేదు అని లేదా ఈ ఒక పనిని చేసి వదిలిపెట్టారో అది మళ్ళీ ముందుకు రావట్లేదు అని బాధపడుతున్నారో అందులో ఉండే దోషాలు సమస్యలు తొలగిపోతాయి. దానితో పాటు భూములపైన ఇళ్లపైన మీరు చేసిన ఇన్వెస్ట్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఒక స్థాయిలో ఉంచుతుంది అని చెప్పుకోవచ్చు. మీరు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అంటే ఒక చిన్న ఫ్లాట్‌ని ఏదో అలా కొన్నాము అన్నట్లుగా కొని పెట్టినటువంటి ఫ్లాట్ కూడా అది ఈ రోజున మిమ్మల్ని కోటీశ్వరులుగా చేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి ఒక అద్భుతమైతే వీరికి ఉంది అని గుర్తుపెట్టుకోండి. అలానే మీ జీవితంలో ఎన్నడూ చూడని విధంగా కూడా ఈ సమయంలో అదృష్టాన్ని కూడా చూస్తారని గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతున్నాయి. ఈ సమయంలో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు అదృష్టమైతే పడుతుంది. గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. గోచార ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు, సమస్యలు కూడా తొలగిపోతాయి. వారికి ఇక భార్య ఈ కన్యా రాశి వారికి వారి కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. అంతేకాకుండా పిల్లలతో ఉండే సమస్యలు అయినా, ఇక దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు అయినా తొలగిపోయి రాజయోగం పట్టి వీరు అదృష్టవంతులుగా మారుతారు అని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణమి తర్వాత కన్యా రాశి వారికి అదృష్టం చాలా బాగుంటుంది. కన్యా రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను, దరిద్రాలను తొలగించుకోబోతూ ఉన్నారు. నూతనంగా పరిచయమయ్యే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారితో మీకు చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అలానే కొంతమంది వల్ల మీరు ఏదైతే సఫర్ అవుతూ ఉన్నారో ఆ వ్యక్తుల వల్ల మీరు తప్పకుండా కూడా సఫర్ అయినప్పుడు ఖచ్చితంగా అలాంటి వ్యక్తులను దూరం పెట్టడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికైతే ఈ విధంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే కన్యా రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి యోగం అయితే మే 12వ తారీఖు పౌర్ణమి తరువాత మాత్రం వీరికి ఒక యోగం ఉంటుంది. ఆ యోగం వల్ల అప్పులు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా వారికి అద్భుతమైనటువంటి గోచారం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్న, ఆర్థికంగా చూసుకున్న చాలా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి ఐశ్వర్య యోగం కూడా ఉంది. ఈ సమయంలో మీరు చేసేటటువంటి ఏ పని అయినా సరే విజయవంతం అవుతుంది. మీరు చేసినటువంటి ఏ పనిలో అయినా సరే ఖచ్చితంగా కూడా సక్సెస్ అనేది ఉంటుంది. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ విధంగా ఉంది అని చెప్పుకోవచ్చు.